మధ్య కాలంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెట్టింది. అయితే గత ప్రభుత్వ టెర్రరిజంతో కంపెనీలు ఒప్పందాలు రద్దు చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయి. అలాంటి పారిశ్రామికవేత్తల్ని కంపెనీల్ని మళ్లీ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు వారికి నమ్మకం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. దీనిలో భాగంగానే నూతన పాలసీలు శ్రీకారం చుడుతున్నాం. రానున్న 100 రోజుల్లో కొత్త పాలసీలు తీసుకొస్తాం. నూతన ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్, ఐటీ, టెక్స్టైల్, టూరిజం పాలసీలు తీస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మళ్లీ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతాం. మెడ్టెక్ జోన్ సాధించిన విజయాల స్ఫూర్తిగా రాష్ట్రంలో మరో 100 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కొత్తగా కుప్పం, మూలపేట, చిలమత్తూర్, దోనకొండ పరిసర ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఆయా క్లస్టర్లో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్వేర్ సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తాం. నక్కపల్లి, కొప్పర్తి, ఓర్వకల్లు, కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేస్తాం. పెట్టుబడులు ఎంతో కీలకమైన మౌలిక సదుపాయాలు కల్పనకు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నా మౌలిక సదుపాయాలే కీలకం. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట ఇస్తుంది. ప్రజలు సౌకర్యవంతమైన జీవనం సాగించడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు అభివృద్ధి చేస్తాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ రహదారుల వరకు రోడ్ల వ్యవస్థ మరింత పటిష్టం చేస్తాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, జాతీయ రహదారులను అనుసంధానం చేసి సంపద సృష్టికి మార్గం సృష్టిస్తాం. ఇన్లాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తాం. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం అందిస్తాం. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని మళ్లీ పట్టాలు ఎక్కిస్తాం. గ్రామాల్లో వేస్ట్ మేనేజ్మెంట్ ని సమర్థవంతంగా నిర్వహించి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ను సాధిస్తాం. 2014-19 సమయంలో విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప ఎయిర్పోర్ట్ల అభివృద్ధి చేశాం. కర్నూలుకి ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చాం. గత ప్రభుత్వం పక్కన పెట్టిన భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను మళ్లీ వేగవంతం చేస్తున్నాం. పారిశ్రామిక అభివృద్ధికి భోగాపురం కేంద్రంగా మారనుంది. వీటితో పాటు కొత్తగా కుప్పం, దగదుర్తి వంటి చోట్ల విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్లు సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రానికి 974 కిలోమీటర్లు సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు నాటి తెలుగుదేశం ప్రభుత్వం పోర్టుల నిర్మాణానికి ముందడుగు వేసింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం రివర్స్ నిర్ణయాలతో మళ్లీ వెనక్కి పంపింది. పోర్టులు ఆర్థిక ఉపాధి కేంద్రాలుగా మారతాయి. అందుకే మళ్లీ కూటమి ప్రభుత్వం